పెదరాయుడు సినిమా డైలాగ్స్లో రజనీకాంత్, ఏరా నీతి లేని కుక్క, మన కింద పనిచేసే వాళ్ళకి తిండి బట్ట ఇచ్చి అండగా నిలబడి ఆశ్రయం ఇవ్వడం యజమానిగా మన ధర్మం. అలాంటిది నిన్నే నమ్ముకొని నీ పంచన పడున్న వాళ్ళ పడకనే పంచుకుంటున్నావా అంటే మృగానికి నీకు తేడా లేనే లేదు. రేయ్ అయ్యా, గుళ్ళోకెళ్ళి అమ్మవారి పసుపు తాడు పట్టుకురారా. ఇదిగో అమ్మాయి, ఇలారా. ఏ చేతులతో అయితే ఆ అమ్మాయి జీవితాన్ని నాశనం చేశావో అదే చేతులతో ఆ అమ్మాయి మెల్లో తాళి కట్టి కొత్త జీవితాన్ని ఇవ్వు. ఇదే ఈ పాపారాయుడు తీర్పు. పాపారాయుడు, నీ తీర్పు మార్చుకో. అయినా ఇలాంటి అలగాజనంతో ఆడుకోవడం మాలాంటి జమీందారులకు మామూలే. నేను నీ చెల్లెలి భర్తని, వీడు మాకు పుట్టిన బిడ్డ. కాస్త ముందు వెనక ఆలోచించి తీర్పు ఇవ్వడం నేర్చుకో. ఆపరా ఆపరా ఆపరా, అంతకు మించి ఒక్క మాట ఎక్కువ మాట్లాడితే నీ నాలుక చీరేస్తాను. నా కళ్ళలోకి సూటిగా చూసి మాట్లాడడానికి భయపడే నువ్వు నా తీర్పుకే ఎదురు చెప్తావా? ప్రాణాలు తీస్తాను. బంధాలు బంధుత్వాలు కాదురా నాకు కావలసింది నీతి, న్యాయం, ధర్మం. పుట్టిన పుట్టుక కాదురా ముఖ్యం. నాకు ముఖ్యం జరిగిన అన్యాయం, జరగాల్సిన న్యాయం. ఏయ్, ఇయ్యరా తాళి, కట్టరా వెళ్ళి. పాపారాయుడు, ఆ ఇంట్లో నీకేది జరిగినా ఈ పాపారాయుడు ఉన్నాడన్న సంగతి మర్చిపోకు. పాపారాయుడు గారికి జై, పాపారాయుడు గారికి జై, పాపారాయుడు గారికి జై. చలపతిరావు, ఠుషుం 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 కాల్చేస్తారు. ఆగండి, ఎవరు వాణ్ణి తాకడానికి వీల్లేదు. చేసిన తప్పికి వాడు శిక్ష అనుభవించే తీరాలి. ఈ రోజు నుంచి వాడిని, వాడి కుటుంబాన్ని 18 ఏళ్ల పాటు ఈ ఊరు నుండి వెలివేస్తున్నాను. వాళ్ళతో ఎవరూ మాట్లాడకూడదు. వాళ్ళింటి మంచి చెడ్డలకు ఎవ్వరూ వెళ్ళకూడదు. ఆఖరికి వాళ్ళింట్లో పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోకూడదు. దీన్నెవరు అతిక్రమించినా వాళ్ళకి కూడా ఇదే శిక్ష వర్తిస్తుంది. ఇదే ఈ పాపారాయుడు తీర్పు. నా బాధ్యత నీకు అప్పగిస్తున్నాను పెదరాయుడు, నా బాధ్యత నీకు అప్పగిస్తున్నాను. తీర్పు చెప్పేవారి దృష్టిలో అందరూ ఒక్కటే. న్యాయం మన ఊపిరి, ధర్మం మన ప్రాణం. ఎప్పుడైతే మనం తప్పుడు తీర్పు ఇచ్చామో ఆ క్షణమే మనం చచ్చిపోయినట్లు లెక్క. గుర్తుంచుకో. ధన్యవాదములు.